తెలంగాణ హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 పైన నా అభ్యంతరాల్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను అధ్యక్ష. శాంతి భద్రతల పరిరక్షణ పేరు మీద మీరు తీసుకొచ్చేటువంటి ఈ బిల్లు మానవ హక్కుల ఉల్లంఘన కాకుండా ముఖ్యంగా ప్రజాస్వామ్యం గొంతు నొక్కేటువంటి ఒక ఆయుధంగా రేపు మారే ప్రమాదం ఉన్నదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. అస్పష్టమైనటువంటి నిర్వచనాలు, అపరిమితమైనటువంటి అధికారాలు. అధ్యక్ష, ఈ బిల్లు హేట్ స్పీక్ ఇచ్చినటువంటి నిర్వచనం అత్యంత ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష. ఎవరైనా ఒక వ్యక్తి లేదా సమూహం ఇల్విల్ అంటే దురభిప్రాయం కలిగించే మాట్లాడినట్లు భావిస్తే అది నేరమని సెక్షన్ 2(1) చెబుతోంది. Lack of clear definition for the hate speech and hate crime. Terms like injury, disharmony, hatred are poorly defined. ఈరోజు ఈ అస్పష్టమైనటువంటి ఈ అంశాలతోటి మీరు ప్రవేశపెట్టేటువంటి ఈ బిల్లు ద్వారా సామాన్యులపైన అనేకమైనటువంటి నేరారోపణలతోటి మీరు వారి మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి కనబడతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, రేపు ఒక సామాన్యుడు సోషల్ మీడియాలో రోడ్లు సరిగా లేవనో, పాలన సరిగా లేదనో, ఒక వ్యక్తి మీద, ఒక మంత్రి గారి మీదనో, ప్రభుత్వం మీదనో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే ఆయనను అరెస్ట్ చేసేటువంటి అధికారాలు, ఆయన మీద సెక్షన్స్ పెట్టేటువంటి అధికారాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే హేట్ స్పీచ్, ప్రభుత్వాన్ని నిలదీస్తేనే హేట్ స్పీచ్గా భావించేటువంటి ఈ చట్టం. ఒక్కసారి ఇక్కడ మాట్లాడినటువంటి నా తోటి శాసనసభ్యులు కూడా మరి కొన్ని అంశాలు బహుశా పూర్తిగా చదవకుండా మాట్లాడి ఉంటారు. ఇది ఒక మతంకి సంబంధించినటువంటి అంశం ఒకటే లేదు అధ్యక్ష, దీంట్లో అనేకమైనటువంటి అంశాలు. ఎందుకంటే అధ్యక్ష, పాలకుల తప్పులను ఎత్తి చూపేటువంటి అంశం ఉన్నా, లేకుంటే ఏ ఒక్క అంశం ఉన్నా హేట్ స్పీచ్ కింద మీరు తెచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ స్పష్టంగా అవపడుతుంది అధ్యక్ష. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్టికల్ 19 వర్సెస్ దిస్ బిల్. ఇఫ్ యూ లుక్ అట్ ద ఆర్టికల్ 19 అధ్యక్ష, ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఈ బిల్లు హరించి వేస్తా ఉన్నది. మరణించినటువంటి వ్యక్తుల మీద పర్సన్స్ డెడ్ ఆర్ అలైవ్ విమర్శలు చేసినా ఆ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని చెప్పడం హాస్యాస్పదం అధ్యక్ష. అంటే ఈ బిల్లు అమలైనటువంటి తీరు చూస్తూ ఉంటే మరి చనిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు, లేకుంటే వాజ్పేయి గారి పేరు, ఎవరి పేరు తీసుకున్నా, ఎవరి పేరు మీద మాట్లాడినా కూడా ఈరోజు హేటెడ్ స్పీచ్ కింద మీరు తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ బతుకున్న వాళ్ళ స్వేచ్ఛనే కరువైనటువంటి ఈ తరుణంలో చనిపోయిన వారి వ్యక్తుల విషయంలో కూడా ఈరోజు ఈ అంశాన్ని మరి తీసుకొచ్చేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా అవపడతా ఉంది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, రేపు ఎవరైనా నిజాం పాలన బాగాలేదనో, నిజాం పాలన మీద ఎవరైనా ఒక ఆర్టికల్ రాసినా కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఒక దాని మీద కంప్లైంట్ చేస్తే ఆ వ్యక్తి మీద, ఆ రచయిత మీద, ఆర్టికల్ రాసిన వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చేసేటువంటి అధికారాలు మీరు పోలీస్ వ్యవస్థకు ఇస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, బతుకున్న వారి మీదనే భరోసా లేనటువంటి ఈ సమాజంలో చనిపోయిన వ్యక్తుల మీదనో, నిజాం పాలకుల మీదనో, ఇంకెవరి మీదనో రచినటువంటి రచయితల మీద మాట్లాడినా కూడా ఈరోజు మరి ఇలాంటి కేసులు పెట్టేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఈ సెక్షన్, ఈ బిల్లు మీద మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు బెయిల్ లేనటువంటి ఈ శిక్షలు పోలీసు రాజ్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఈ బిల్లుని మేము సెక్షన్ 3 ప్రకారం చెప్తున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తెస్తాను అధ్యక్ష. సెక్షన్ 3 ఈ చట్టం కింద నామోదయ్యే కేసులు కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ వారెంట్స్. మరి ఒక వ్యక్తి మీద రాజకీయ కక్ష సాధింపు కోసం అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేసినా, ఇంకెవరైనా ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అది రుజువైనా అవ్వకపోయినా ముందు జైల్లో పెట్టేసి నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు బెయిల్ రాకుండా మీరు ఆపినప్పుడు మరి ఆయన చేసిన తప్పేందో తెలియకుండా ఆయన జైల్లో మరిగేటువంటి మరి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అంటే శిక్ష పడకముందే, కన్విక్షన్ రాకముందే జైల్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ అయ్యి బెయిల్ రాకుండా ఆయన జైల్లో ఉండేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఒక దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఏంటంటే అధ్యక్ష, కేవలం అనుమానం మీద ఒక వ్యక్తి మీద కేసు పెట్టినా
ఆ అధికారాన్ని పోలీసులకు కట్టబెట్టడంతో ఈ పోలీసు రాజ్యంలో రేపు నేరం రుజువు చేసుకునేటువంటి అవసరం అరెస్ట్ అయిన వ్యక్తి మీద ఉంది అధ్యక్ష. నేరం రుజువు చేయాల్సిన మరి అధికారి మీద లేదు అధ్యక్ష ఈ చట్టంలో. అంటే ఎంత ప్రమాదం అని అంటే అధ్యక్ష, ఒక పోలీస్ అధికారి కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి లోపల పెడితే ఈరోజు నేను నిర్దోషులని చెప్పుకునేటువంటి మరి అవసరం ఈరోజు అరెస్ట్ అయిన వ్యక్తి మీద ఉంటుంది. కానీ పోలీసు ఎందుకు కేసు పెట్టాడో పోలీసుకి రుజువు చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. నేరం రుజువు కాకముందే జైలు అంటే ఇది అన్యాయం కాక ఇంకేమవుతుంది? ఇది కేవలం మీ ఆన్కి మాత్రమే నిదర్శనం అని మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సర్వాధికారాలు ఇవ్వడం సెక్షన్ 4లో మీరు ఇచ్చినటువంటి సర్వాధికారాలు ఒక మెజిస్ట్రేట్కి సెక్షన్ 4 ప్రకారం కేవలం రిపీట్ అఫెండర్ పేరు మీద, అంటే ఒకసారి ఒక వ్యక్తి మీద కేసు పెడితే ఆ వ్యక్తి అరెస్ట్ అయినా ఆయన మీద మరి కన్విక్షన్ అయినా కాకపోయినా ఒకసారి ఆయన సెక్షన్ కింద అరెస్ట్ అయిన వ్యక్తిని రిపీటెడ్ అఫెండర్ కింద మళ్ళీ అనుమానంతో కూడా అరెస్ట్ చేసేటువంటి అధికారాలు ఈ సెక్షన్లో ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ రిపీట్ అఫెండర్ కింద ఒకసారి ఆయన మీద కేసు పెడితే ఆయనను మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి మళ్ళీ ఆయన కేసు పెట్టేటువంటి ఆల్మోస్ట్ బ్లాక్ లిస్ట్ చేసినట్టుగా, రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా ఆ వ్యక్తిని వితౌట్ మీరు కాగ్నిజెన్స్ లేకుండా ఆయనను అరెస్ట్ చేసే అధికారాలు మీకు ఉండడం అనేది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ముందస్తు బెయిల్ ఉండవు, రాజకీయ ప్రత్యర్థులను నియంత్రించడానికి మీరు తీసుకున్నటువంటి చట్టం ఇది రేపు మీరు ఎప్పుడూ అధికారం ఉండరు అధ్యక్ష. రేపు కూడా మీరు ఇటువైపు వచ్చినప్పుడు మీరు కూడా దీన్ని తప్పుపట్టేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు ఒక్కసారి దీన్ని ఆలోచించి ఇలాంటి చట్టాలు చేసే ముందు ఒక హౌస్ కమిటీ వేయాలా, లేకుంటే అందరినీ కలుపుకొని మాట్లాడాలా. ఈ బిల్లును ప్రెసిడెంట్కి పంపుతారా, సెలక్షన్ కమిటీకి పంపుతారా? నా మిత్రుడు వంశీకృష్ణ గారు బాగా చెప్పారు సెలక్షన్ కమిటీకి పంపమని. నేను కూడా మరి సెలక్షన్ కమిటీకి దీన్ని ఖచ్చితంగా పంపాల్సిందిగా నేను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి ఇది ఒక డెత్ వారెంట్ అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ఒక చట్టం అధ్యక్ష. దీన్ని దయచేసి క్షుణ్ణంగా వారు కూడా డాక్టర్ గారు చదవాలా, క్షుణ్ణంగా దీన్ని చట్టాన్ని చదవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అది కూడా మాట్లాడతా, సోషల్ మీడియా కూడా మాట్లాడతా తమ్ముడు, నేను డెఫినెట్గా మాట్లాడతా, ఈరోజు డెఫినెట్గా మాట్లాడతాను అధ్యక్ష. సెక్షన్ 4 ప్రజాస్వామ్యానికి ఎంత డేంజర్ అంటే అధ్యక్ష, ఈ రిపీట్ అఫెండర్ అనే ముద్ర వేసి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారా నోరు నొక్కేసి ఆయనను మరి బ్లాక్ లిస్ట్ చేసి ఆయన రిపీటెడ్గా అరెస్ట్ చేసేటువంటి అధికారాలు ఇది కక్ష సాధింపు కాక ఏంది అధ్యక్ష? ఇది ఛార్జ్ కేవలం నాట్ ఈవెన్ రిక్వైర్డ్ టు గెట్ కన్విక్టెడ్ ఆర్ ప్రూఫ్డ్ అధ్యక్ష. ఇది ఇంకొకటి అధ్యక్ష, సెక్షన్ 5 and 8 ఏం చెప్తా ఉన్నాయో ఒకసారి చూడండి అధ్యక్ష. సెక్షన్ 5 ప్రకారం ఏదైనా సంస్థలో నేరం జరిగితే ఆ సంస్థ సభ్యులందరూ కూడా దీంట్లో భాగస్వాములే, సభ్యులందరి మీద కూడా మరి ఈ కేసు నామోదింప చేయబడుతుంది. ఇప్పుడు ఆ సంస్థలో ఒక వ్యక్తి నేరం చేసినా, తప్పు చేసినా వాస్తవానికి ఆ సభ్యులందరూ కూడా దీనికి శిక్ష అర్హులు అనేది సెక్షన్ 5 and 8 చెప్తా ఉంది అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఈరోజు ఇది రివర్స్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్. ఒకసారి వ్యక్తి అరెస్ట్ అయిన వ్యక్తే నేను నేరస్తుని కాదు అని చెప్పుకునేటువంటి దుస్థితి ఈ సెక్షన్ చెప్తా ఉన్నాయనంటే ఇది ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్రిజిస్టర్డ్ అసోసియేషన్స్ కూడా దీనికి ఈ కోగే వస్తాయి అధ్యక్ష. అంటే ఇది ఎంత అస్పష్టంగా ఉందనంటే ఈ అన్రిజిస్టర్డ్ అసోసియేషన్ దీనివల్ల ఒక చిన్న వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ లేదా సామాజిక చర్చ వేదికల మీద ఈ చట్టం కింద బుక్ చేసే అవకాశం ఎట్లా ఉంటుంది అధ్యక్ష? అడ్మిన్ వేసినటువంటి పోస్టుకి ఆ సభ్యులందరి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం. ఇప్పుడు అడ్మిన్లో ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్ 30 మంది 50 మంది ఉంటే అధ్యక్ష, ఏ ఒక్క వ్యక్తి ఈ చట్టంలో ఒక పోస్ట్ చేసినా కూడా మన మెంబర్స్ మీద కూడా ఇది వర్తిస్తుంది అనేది ఆ స్పష్టత కూడా లేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో రాజకీయ కక్ష సాధింపు ప్రభుత్వం తనకు నచ్చిన సంస్థల మీద లేదా నచ్చని సంఘాల మీద వారి ఇష్టానుసారంగా చర్యలు తీసుకునేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఈ చట్టం ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. అపరిచిత వ్యక్తి ఎవరు మెసేజ్ పోస్ట్ చేస్తే కూడా ఆ గ్రూప్కి మీరు దాన్ని ఆ గ్రూప్ని కూడా బాధ్యులను చేస్తే ఇది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. దీన్ని ఖచ్చితంగా ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ అధికారులకు మాత్రం పూర్తి రక్షణ కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష. సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ అధికారులకు మాత్రం పూర్తి రక్షణ కల్పించారు. అంటే వాళ్ళు ఏం చేసినా శిక్ష లేదు. సామాన్యుడు ఏం చేయకుండా అరెస్ట్ చేస్తారు, అధికారులు మాత్రం గుడ్ ఫెయిత్ అది అధ్యక్ష. అధికారుల మీద గుడ్ ఫెయిత్ ఉంటుంది, కానీ సామాన్యుల మీద ఏ సెక్షన్ పెట్టినా సెక్షన్ 8 ప్రకారం సామాన్యుడు మాత్రం ఆయన శిక్షార్హుడు అంట అధ్యక్ష. ఇది సామాన్యుని జైల్లో పెట్టడానికి
మరి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఏ రకంగా మిస్యూజ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సెక్షన్స్ని మీరు ఒకసారి మరి రివ్యూ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సామాన్యుడికి సంఖ్యలు, ప్రభుత్వ అధికారులకు మాత్రం రక్షణ కవచాలు ఈ సెక్షన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. డిజిటల్ సెన్సార్షిప్ కూడా ఇప్పుడే నా మిత్రుడు అడుగుతా ఉన్నాడు. మరి నోటిఫైడ్ అధికారి ఏదైనా కంటెంట్ను తొలగించే లేదా బ్లాక్ చేసే అధికారం ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలను చూస్తూ ఉన్నారు. ఇది సమాచార హక్కు మరి కాలరాయడమే అధ్యక్ష. ఈ బుల్లి ఉద్దేశం సమాజంలో సామరస్యం పెంచడానికి కాదు, సమాజంలో భయం పెంచడానికి, చట్టాల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ ప్రజల గొంతు నొక్కేయడానికి కాదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ద బిల్ ఈజ్ నాట్ ఎ షీల్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ సొసైటీ, ఇట్ ఈస్ ఎ డెత్ వారెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వీ డిమాండ్ దిస్ బిల్ టు బి సెండ్ టు ద సెలక్షన్ కమిటీ అధ్యక్ష. సెలక్షన్ కమిటీకి మరి పంపాల్సిందిగా దీన్ని ఒకసారి, లేదంటే రివ్యూ కమిటీని వేయండి, లేదంటే హౌస్ కమిటీని వేయండి, దీన్ని ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. श्री अहमद बिन अब्दुल्ला बलाला. थैंक यू स्पीकर साहब. ये बहुत